ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించి రఫేల్స్ ఇవ్వడమా, లేకపోతే రకరకాలైనటువంటి మిస్సైల్స్, డ్రోన్‌లు ఇచ్చి ఓ పక్కన సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నారు. ఆర్మీకి కావాల్సిన అత్యాధునిక ఆయుధాలు ఇస్తున్నారు. అట్లాగే నేవీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. ఇందులో అన్‌మ్యాన్డ్ ఫాస్ట్ ఇంటర్సెప్టర్ క్రాఫ్ట్స్ ఎఫ్ఐసీలని ఇప్పుడు త్వరలో తీసుకొస్తున్నారు. మన దేశంలో తొలిగా రూపొందించిన అటానమస్ ఆయుధాలతో కూడినటువంటివి ఇవి. అంటే దీంట్లో నేవీ స్టాఫ్ అక్కర్లేదు. డిజిటల్‌గా వెళ్ళిపోతుందనమాట. ఈ అత్యాధునిక నౌకల్ని పూణేకి చెందినటువంటి సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ తయారు చేసింది. ఇవి సాధారణంగా పెట్రోలింగ్ చేసేవి కావు. మనిషి అక్కర్లేదు. యుద్ధ సామర్థ్యాలు కలిగి ఉంటాయి. భవిష్యత్తులో నేవీ వార్స్ నడిచేటటువంటి సందర్భంలో మానవ ప్రమాదాలు అంటే మనుషులు సైన్యం చనిపోవడానికి ఇబ్బంది లేకుండా అవతల వాళ్ళని పేల్చి పడేసి 12.7 మిల్లీమీటర్ హెవీ మిషన్ గన్ ఇందులో ఉంటుంది. అంటే పడవల మీద డైరెక్ట్ అటాక్ చేస్తే షార్ట్ రేంజ్ మిస్సైల్స్ ఉంటాయి. అంటే అవతల వాటిని దెబ్బతీసేసి వెనక్కి వచ్చేస్తాయి. అట్లాగే లాయిటరింగ్ మ్యునిషన్స్ ఉంటాయి. లక్ష్యాన్ని గుర్తించి అవసరమైన టైంలో నేరుగా ఏదైతే గూగుల్ మ్యాప్ చూసినట్టు చూసి కొట్టొస్తుంది. అట్లాగే ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో పనిచేసే జీపీఎస్ లేని పరిస్థితుల్లో కూడా ఆపరేట్ చేసేటటువంటి విధంగా వీటిని తయారు చేశారు. ఓవరాల్గా ప్రత్యేక ఆపరేషన్లో 14 మందికి సిబ్బందిని మోసుకెళ్ళగలుగుతుంది. మార్కోస్ లాంటి వాళ్ళని తీసుకెళ్ళడానికి ఉపయోగపడేటటువంటిది. కౌంటర్ ఇన్సర్టెన్సీ, యాంటీ స్మగ్లింగ్, యాంటీ టెర్రరిజం మిషన్లకి ఇది అనువుగా తయారు చేసుకొచ్చారు. ఒక అద్భుతమైనటువంటి మార్పు అనమాట.